హోమ్ మినిస్టర్ గారు, గురునారాయణ మీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి? నేను సభ్యత గలవాణ్ణి, నో కామెంట్ అంటాను. గీడేంద్ర తిట్టకుండానే తిడతాండు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నువ్వేంది ఫీజు కొట్టేసిన బల్బు లెక్క ముఖం పెట్టినావు? ఆన్సర్ చెప్పు. కరెక్ట్ అన్నా. ఏంది గాంధానా అదా? ఉద్యమం హింసాత్మకం కావడం వెనుక గురునారాయణ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? ఏమైనా కానీ ఈ మీడియా వాళ్ళు అంటే నారదుడు అన్నట్టు. మన్ని రెచ్చగొట్టి అపోజిషన్ తిట్టిస్తారు, అపోజిషన్ రెచ్చగొట్టి మన్ని తిట్టిస్తారు. ఇద్దరి మధ్యన బత్తి పెట్టి ఇష్టడేలా కూకుని రాజా మన ఇద్దరి మధ్యన నసద్దు పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని స్టూడియోలో ఎంజాయ్ చేస్తారు. కిస్సండి పురుసట్ టైంలో టీవీ చూస్తే ఎట్టుండాలి, మస్తు మజా రావాలి. ఛానల్ మార్చ్. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఈ సైన్మా వాళ్ళ గోలొక్కటి వెనకమాల చెయ్యాల్సినవని చేస్తారు. సైన్మా తీసి తప్పంతా రాజకీయ నాయకులది అన్నట్టు ఒక్క నీతి వాక్యం చెప్తారే. ఈ సినిమా పెద్ద హిట్ అయిందనా? అంత ఇట్టు మనం తట్టుకోలేం కానీ ఛానల్ మార్చు. అది జెంట్స్ లో మైకేల్ జాక్సన్ చూసిన, లేడీస్ లో ఈ పోరే చూసిన. వరెవ్వా ఇలా బాడీలో ఈ స్ప్రింగులు గిట్లుంటాయిందిరా. అరే ఏం గంతులేస్తుందిరా పోరి. అది పోరిగా మరి నడవన్నా 50 ఏళ్ళు ఉంటాయి. గట్లనా? దీని తల్లి ఇది ఇంకా చిన్న పోరి అనుకుని మా ఓనికి లగ్గం చేద్దాం అనుకున్నా. అబ్బే పోరి సారీ, నీ బ్యాడ్ లక్. ఏమైతే మంచిగా అన్నావు, కంటిన్యూ. వాడు దొరికే. జిందగీలా ఒక్కటి కోరిక మిగిలిందనుకున్నా. నేను సీఎం అవుడు కాదు, 2 ఆ దుర్గగాడు సచ్చుడు. రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు. రామ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, మనుషుల్ని అంచనా వేయగలిగే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. తను గతంలో ఏం చేశాడన్నది పక్కన పెడితే మనిషిగా చాలా మంచివాడమ్మా. ఇన్నేళ్లు నీకు మంచివాడిగా కనిపించిన రామ్ ఒక్క రోజులో చెడ్డవాడైపోయాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. ప్లీజ్.
మొట్టమొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ వెనక ఏదో బాధాకరమైన గతం ఉందనిపించింది. ఆ గాయాన్ని నీకెప్పుడూ గుర్తు రానియకూడదు అనుకున్నాను. అప్పుడు మనం కలిసి బతకడానికి నాకు అనవసరం అనిపించిన నీ గతం ఇప్పుడు మనం విడిపోవడానికి కారణమైంది. అందుకే నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. Please subscribe for more videos.